లాక్డౌన్లు అయిపోయిన తర్వాత మొట్టమొదటిసారి చాలా మంది ముఖాముఖిగా చూసుకోవడానికి పలకరించుకోవడానికి దేవుడు మనకు తరుణాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఆయన లాక్డౌన్ అయిపోయింది, కరోనా వెళ్ళిపోయింది, ఇంకా లేకపోవచ్చు అనుకుంటుంటే మన తాడే వస్తుంది కదా. ఇప్పుడు పిల్ల కరోనా పోయింది, తాత కరోనా వస్తాడు, ఇంకా డేంజర్ అని చెప్పి దాని మించింది వస్తుంది అని చెప్పేసి చెప్తా ఉంటే కొన్ని సందర్భాల్లో భాషలో భయపడుతుంది. దేవస్థానం గమనించండి కదా. మరి ఏం జరుగుతుందో తెలియదు. మరి వచ్చిన మాట చెప్పి మరి కొద్దిగా నేను ఎక్కడికైనా పోతే నేను సరాసరి పోతూనే ఉంటాను. వాడు కరోనా ఉందా, వాడి దగ్గర పోవాలన్నా, వాడు ముట్టుకుంటే ఏమవుతుంది అని నాకు భయం ఉండదు. వెళ్ళిపోతూ ఉంటాను, అది మర్చిపోతుంది మైండ్లోకి వెళ్ళి. కానీ నా ఎంబడే నా జీవిత భాగస్వామి పాస్టర్ ఇచ్చాడు కదా, నేను ముందుకు పోతుంటే చేయబట్టి వస్తుంది అని నా దగ్గర డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి కదా. డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి కదా. నువ్వు దూసుకొని పోతూ అట్లనే వాళ్ళు మాస్క్ లేకుండా మాట్లాడుతున్నారు, మరి నువ్వేమో మాస్క్ తీసేసినావు, ఇవన్నీ కదా. దేవుని స్తోత్రం. అంటే జాగ్రత్త చెప్పడంలో తప్పు కాదు కదా. అందుకే ఒకరినొక దేవుడు ఒకరికి పడిపోతారా బిడ్డ, ఇద్దరు రెండే చెప్పించారు. భార్యని భర్త, భర్తకు భార్య. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే గమనించండి, ఇలాంటి భయంకరమైన దినాలు మనం చూస్తున్నాం. కానీ దేవుడు మనకు తోడుగా ఉంటే దాదాపుగా 4,500 మంది పాస్టర్స్ మిషనరీస్ చనిపోయారు అని చెప్తుంటే వేరే వాళ్ళు అన్నిలు మా పూజారులు పోలేదండి, మా మధ్యలో ఇమాములు పోలేదు, కానీ మీరు ప్రార్థన చేసే వాళ్ళే, మీరు ప్రార్థన చేస్తారు కదా, మరి మీ సేవకులే పోయారు అంటే మన జవాబు ఏంటి? దేవుని స్తోత్రం కదా. దానికి జవాబు మన దగ్గర ఉందా? దేవుని స్తోత్రం. ఎస్, బైబిల్ ఉంది. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 1వ వచనం, ఐజయా 7:1, యెషయా గ్రంథం 57వ అధ్యాయం 1వ వచనం. లైక్ వస్తుంది. నీతిమంతులు నశించుట చూచి ఎవరును దానిని మనసున పెట్టరు. భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు. కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారు. ఎవరికి తోచదు. కింద వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు. తమకు సూటిగా ఉన్న మార్గమున నడుచుకోవాలి. గమనించు, నీతిమంతులు తీసుకొని పోకుండా ఎవరు మనసున పెట్టట్లేదు. అయ్యో భక్తుడు చనిపోయాడే, మాస్టర్ చనిపోయాడే, బాగా ప్రార్థన పరులు చనిపోయాడు అని చెప్పి అనేవాళ్ళు ఉంటారు. కానీ వారిని దేవుడు తీసుకొని పోతున్నాడు. ఎందుకు తెలుసా? రాబోతున్నటువంటి ఇంకా భయంకరమైన కీడులు వాళ్ళు చూడకుండా వారిని తీసుకొని వెళ్ళి వారి విశ్రాంతిలో చేరుస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి పాస్టర్లు వెళ్ళిపోయారు అంటే మరి కొన్నిసార్లు వాళ్ళ స్వయంకృత అపరాధాన్ని బట్టి కూడా కొంతమంది వ్యాధిగ్రస్తులు అయ్యారు. అలా కూడా వెళ్ళిపోయిన వారు కొందరు ఉన్నారు. నాతో ఒక గొప్ప దైవజనుడు, ఆయనని ఆ ఈస్టర్ తర్వాత నేను ఇక్కడ వర్తమానానికి ఆహ్వానిస్తే ఈస్టర్ తర్వాత వస్తానండి అని చెప్పాడు. అప్పుడు నేను ఆయనతో మాట్లాడుతున్నప్పుడు నేను అన్నాను, ఏ బ్రదర్ అంటే నాకన్నా పెద్ద ఆయన 70 ఏళ్ళు ఉంటాడు. ఏ బ్రదర్ మరి మీరు మాస్క్ ఎందుకండి మనం మాస్క్ అన్నాడు. ఎందుకండి మాస్క్ అన్నాడు. నేను కారణం పోతా ఇక్కడ పోతాం ఇక్కడ ఉంది దేవస్థానం. కానీ 40 రోజులు ఎప్పుడైతే లెట్ సీజన్ వచ్చిందో గృహాలు దర్శించడం మొదలుపెట్టాడు. ఇంటింటికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడు. ఏ ఇంట్లో కరోనా ఉందో తెలియదు, ఆయనకి ఎఫెక్ట్ అయిపోయింది, చనిపోయాడు. చూడండి, నేను నాతో దేవుని ఆత్మతో నడిపించబడుతున్నటువంటి వ్యక్తి
కదా. కానీ అలా చనిపోయాడు అని ఎవరికి తెలియదు, కానీ అది స్వయంకృత అపరాధం అంటారా కాదు, జాగ్రత్తగా ఉండాలి లేదా, దేవస్తోత్రం నాకేమి కాదులే అని చెప్పేసి ఓవర్ కాన్ఫిడెంట్గా పోవడానికి వీల్లేదు. అందుకే బైబిల్ గ్రంథం చెప్తా ఉంది, యెషయా గ్రంథం 26వ అధ్యాయం 21వ వచనంలో, ఐజయా 26 and 21, యెషయా గ్రంథం 26వ అధ్యాయము 21వ వచనము. నీవు వెళ్ళి నీ అంతఃపురములో ప్రవేశించుము. నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకొనుము. ఉగ్రత తీరిపోవు వరకు కొంచెము సేపు దాగి ఉండు. దేవుని యొక్క ఉగ్రత ద్వారా ఈ భూమి మీద ఈ యొక్క వైరస్ కి దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. దేవుడు ఇస్తాడండి, దేవుడు ప్రేమమయుడు కదండి. దేవుడు ఇలాగా మనుషులను తీసుకుపోనిస్తాడండి. ఆ చాలా మంది సగం నాలెడ్జ్ ఉన్నటువంటి వారు మాట్లాడతారు, దేవుడు స్తోత్రం. కానీ దేవుడు ఉగ్రతకు అప్పగిస్తాడు. ఎందుకు అప్పగిస్తాడు తెలుసా? అది ఎవరికి ఎక్కువ అప్పగిస్తాడు తెలుసా? ఇదంతా కూడా గమనించండి. హెచ్కేల్ గ్రంథము 21వ అధ్యాయము 31వ వచనము. హెచ్కేల్ గ్రంథము 21వ అధ్యాయము 31వ వచనం. అచ్చటనే నా రౌద్రమును నీ మీద కుమ్మరించెదను. చూడండి ఇక్కడ, అచ్చటనే నా రౌద్రం అంటే ఏంటి? కోపం. దేవుని యొక్క కోపము నీ మీద ఉగ్రత మరి కుమ్మరిస్తానని ఎవరితో అంటున్నాడు? తాను ఏర్పాటు చేసుకున్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలతో అంటున్నాడు. ఎందుకు దేవుడికి ఇజ్రాయెల్ ప్రజల మీద అంత కోపం వచ్చింది? నేను ఎందుకు ఉగ్రతను మీ మీద కుమ్మరిస్తానని దేవుడు అంటున్నాడు? గమనించండి, ఇంకేమంటున్నాడు చూద్దాం. నా ఉగ్రతాగ్ని నీ మీద రగలబెట్టెదను. నాశనము చేయుటయందు నేర్పరులైన క్రూరులకు నాశనము చేయడానికి నేర్పరులైన క్రూరులు. దేవుని నామ స్తోత్రం. నేర్పరి అంటే ఏంటండి? ఎక్స్పర్ట్స్. నాశనము చేయడానికి ఎక్స్పర్ట్స్ కి దేవుడు అప్పగిస్తున్నాడు. ఎవరయ్యా నాశనం చేయడానికి ఎక్స్పర్ట్స్? చూస్తున్న సైంటిస్టులు. దేవుని స్తోత్రం. నాశనం చేయడానికి, అవునా కదా? ఇక్కడ బటన్ నొక్కితే ఎక్కడో దేశము నాశనం అయిపోవాలి. అదివరకు నీతో నాకు అవుతుందా? ఎంత సైన్స్ కదా, ఎంత నేర్పరి అయితే ఆ విధంగా కదా. దేవుని స్తోత్రం. అంతేకాకుండా ఈ వైరస్ని అభివృద్ధి చేశారు. ఎందుకు చేశారు తెలుసండి? చైనా వాళ్ళు అభివృద్ధి చేశారు. వాళ్ళు కారణం ఏంటంటే, ఒకానొక రోజు ప్రపంచము దేశాలతో యుద్ధాలు జరిగితే ఈ యొక్క బయో వెపన్స్ అంటే ఈ యొక్క వీటిని ఎప్పుడైతే వదులుతారో మనుషులు ఊపిరాడకుండా అందరూ చచ్చిపోతారు. ఆస్తులు ధ్వంసమేం కావు, బంగ్లాలు కూలిపోవు. కాబట్టి ఆస్తులన్నీ అలాగే ఉంటాయి, మనుషులు మాత్రం జనాభా మాత్రము పోతుంది అన్న ఉద్దేశంతో వాళ్ళని ఎవరు జయించలేరు అన్న ఉద్దేశంతో ఈ వైరాలజీని, ఈ వైరస్ని వాళ్ళు కనిపెట్టారు. కానీ వాళ్ళు అనుకోకముందే అది బయటకు వచ్చేసి లీక్ అయిపోయింది. దేవుని స్తోత్రం. కానీ ఒకవేళ లీక్ కాకుండానే అలాగే ఉంటే, యుద్ధం వచ్చినప్పుడు ఒకవేళ వాడు మనతో యుద్ధంలో పాల్గొంటున్నాడు, ఎప్పుడైనా మొత్తం తయారైన తర్వాత అదే వెపన్ మన మీద వదిలిపెడితే, గాలిలో వదిలిపెడితే భారతదేశంలో ఒక్కడు బ్రతకడు. ఇది మనిషి నుంచి మనిషి మాత్రమే అంటుకొని కొంతమంది లక్షల్లో వేలలో చనిపోయారు ప్రపంచవ్యాప్తంగా. కానీ ఒకవేళ అది కంప్లీట్ అయిపోయి లీక్ కాకుండా అది ఫుల్ ఫామ్లో ఆయుధం ఇట్లా ఆ గాలిలో కలిసి ఉంటే మనం కూర్చున్నట్టే అలాగే ఊపిరంతగా చచ్చిపోయేవాళ్ళు. చూసారా? అంటే వాళ్ళకి ఎందుకు వచ్చింది ఇది చెయ్యాలని? అది ఎవరిచ్చారు? మరి నేర్పరులైన క్రూరులకు దేవుడు అనుమతిస్తాడు. దేవుని నామ స్తోత్రం. ఎప్పుడు తెలుసా? దేవుని యొక్క బిడ్డలు దేవుణ్ణి మర్చిపోయి, దేవునికి భయపడక,
తన ఇష్టానుసారంగా జీవిస్తూ పాపపు ఆలోచనలో ఉంటూ దేవుడు వ్యతిరేకమైన ఆలోచన చేస్తూ బ్రతుకుతున్నంతసేపు దేవుడు కరుణామయుడే, ప్రేమమయుడే అనుకొని మనం చేస్తూనే ఉన్నాం. దేవుడు స్తోత్రం. మనం చేసేది పాపాలు చేస్తూనే ఉన్నారు. దేవుడికి అయిష్టమైన అన్నీ కూడా ఈ భూమి మీద జరిగిస్తూ పాపంకి మూట కట్టుకుంటున్నారు. దేవుడు చూసి 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 మరి 100 సంవత్సరాలకు ఒకసారి ఇస్తాడు. మరి ఆ యొక్క ప్రతి 100 సంవత్సరాలకు ఇలాంటి కొన్ని పర్మిషన్స్ ఇస్తాడు. ఇంతకుముందు మనం చూసాం, మరి ఆ యొక్క కలరా అని చెప్పేసి రావడం, ఎంతో మంది ప్రపంచం ఫ్రెంచ్, మరి ఆ యొక్క ఫ్రాన్స్లో ఫ్రెంచ్లో ఇక్కడ ఫ్లూ అని రావడం, మరి అంతేకాకుండా మరి భారతదేశంలో కూడా మన మీజిల్స్ కూడా వచ్చి ఎంతోమంది, వీటన్నిటికీ మనిషి మళ్ళా వ్యాక్సినేషన్ కనుక్కుంటున్నాడు, దాంట్లో బయటపడుతూ ఉన్నాడు. మళ్ళీ కొన్ని దినాలు జరుగుతుంది, మళ్ళీ ఇంకా విచ్చరుడిగా పాపం చేస్తున్నారు. ఇలా దేవుడు ఏం చేస్తున్నాడంటే మనుషుల్ని ఫిల్టర్ చేస్తూ ఉన్నాడు. ఇంకా అయితే నీతి పంతులు నేను ఏం చేస్తున్నాడంటే కొంతమంది ఈ శ్రమల బారిన పడకముందే ఆయన తీసుకొని వెళ్తున్నాడు. దేవుడు స్తోత్రం. ప్రార్థన చేసేవారు, విజ్ఞాపన చేసేవాళ్ళు, దేవుడితో గోజాడేవారు. దేవుడు స్తోత్రం. దేవుడు ఎంత విసిగిపోయాడంటే మరి ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం మొదటి వచనం, ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం మొదటి వచనం చూడండి. అప్పుడు యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చెను, మోషేయు సమూయేలును నా ఎదుట నిలవబడినను ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనస్సుండదు. దేవుని స్తోత్రం. చూసారా, ఇది ఎవరు మాట్లాడుతున్నారండి? ఇది ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ కాలంలో మాట్లాడుతున్నాడు? సమూయేలు కాలంలోనా? మోషే చనిపోయి 8,000 సంవత్సరాలు అయిపోయింది. ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. ఇర్మియా ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఈ ప్రజలను క్షమించు, ఒక అవకాశమే, నువ్వేమో వీళ్ళని చెరకు అప్పగిస్తానంటున్నావు, నన్ను ప్రార్థన చేయొద్దంటున్నావు, నా ప్రార్థన వినంటున్నావు అని చెప్పి దేవుని బ్రతిమలాడుతున్నాడు. ఇర్మియా కన్నీరు కార్చినంత ఏ ప్రవక్త కన్నీరు కార్చలేదు. ఏడుస్తూ దేవుని గోజాడుతున్నాడు, ప్రజలను క్షమించు, నీ పిల్లలు కదయ్యా, నువ్వు ఏర్పాటు చేసుకున్నావు కదా, నీవు కూడా అబ్రాహాముకి వాగ్దానం చేసావు కదా, ఆకాశ నక్షత్రాలలో చేస్తారన్నావు కదా, మరి భూమి మీద మీతో ఎవరు నిలబడలేని వాగ్దానాలు చేసావు కదా, మరి ఇప్పుడు ఈ శ్రమకు అప్పగిస్తుంటే వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఒక్కసారి అప్పుడు దేవుడు అన్నాడు, విసిగిపోయి ఆ ఇర్మియాతో అంటున్నాడు, ఇర్మియా అని చెప్పి ఏమంటున్నాడు, నీవు మోషేయు సమూయేలును నా ఎదుట నిలవబడినను ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనసుండదు. నా సన్నిధి ఉండకుండా వారిని వెళ్ళగొట్టును. ఎందుకు దేవుడు మోషేని తీసుకొని వచ్చాడు? ఎందుకు చనిపోయినటువంటి సమయాన్ని తీసుకొని వచ్చాడు? మోషే ఏం చేశాడు తెలుసా? దేవుడితో 40 రోజులు ఉండి, ఆ 40 రోజులు దేవుడి సావాసంలో ఉండి, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను తీసుకొని 10 ఆజ్ఞలను పలకలు తీసుకొని భూమి మీదకి మరి ఆ కొండ దిగి వచ్చినప్పుడు మీరు ఏం చేశారు? మోషే ఏమాడో మాకు తెలియదు, మమ్మల్ని మాకు ఒక దేవుడు కావాలి, మాకు ఒక దేవత కావాలి అని చెప్పేసి అహరోను వెంబడిపడి పీడించి ఒక కోత కోసినటువంటి విగ్రహాన్ని చేయించుకొని దానికి బలులు అర్పించి తిని తాగి డ్యాన్సులు చేస్తుంటే దేవుడు అన్నాడు, అగో మోషే, నువ్వేమో వారి కోసం ఆలోచన చేశావు, 10 అద్భుతాలు వారి మధ్యలో నేను జరిగించి ఐగుప్తు దేశంలో నుండి తీసుకొని వచ్చి ఎర్ర సముద్రాన్ని దాటించి వారికి కావలసిన మన్నాను కురిపించి బండ నుండి నీళ్ళు అందించి ఇంత చేసిన 40 రోజులు నాతో ఉండే వరకు ఆ మోషే ఏమైపోయాడో మాకు తెలియదు. మాకొక దేవుడు కావాలి, మేము ఏ విగ్రహాన్ని చూడకుండా మేము ఆరాధించలేము, కాబట్టి మాకు ఒక విగ్రహం కావాలి అని కూడా చేయించుకొని ఏం చేశారు తెలుసా? పాటలు పాడుతున్నారు, మమ్మల్ని ఎర్ర సముద్రం దాటించింది ఈ దేవుడే, మాకు ఆకాశం మన్నాను కురిపించింది ఈ దేవుడే, మాకు బడను నీళ్ళు అందించింది ఈ దేవుడే,
మా కష్టాలు తొలగించింది ఈ దేవుడే అని చెప్పేసి బాగా పాటలు పాడుతుంది. దేవుడి కోపం వచ్చేసి ఒక్క దెబ్బతో నేను తీసేస్తానయా, ఒక్క దెబ్బతోటి ఈ యొక్క జనాన్ని తీసేస్తా అంటే మోషే ఏమన్నాడు తెలుసా? ప్రభువా, నువ్వు ఆటలు తీసుకొని వచ్చావు, ఇన్ని అద్భుతాలు తీసుకొని వచ్చావు. ఇప్పుడు ఐగుప్తులో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారయ్యా? ఆ దేవుడి ప్రజలను నడిపించడానికి చాతకారుడు కాబట్టి మధ్యలో వారిని చంపడానికి మీ నామానికి అవమానం కలుగుతుంది. మీ నామానికి అవమానం కలగడము నాకు ఇష్టం లేదు. కావాలంటే నన్ను తీసేయి, నీ జీవ గ్రంథంలో నా పేరు తుడిచివేయి అని స్తోత్రం. దేవుడు సరే అయితే నువ్వు చెప్తున్నావు కాబట్టి నీ మాట విని క్షమిస్తున్నా. ఇప్పుడు నేను వెళ్ళండి, నేను నీతో రాను అంటే మోషే ఏమాట తెలుసా? నువ్వు రాకపోతే నేను వెళ్ళిపో, నువ్వు వచ్చేవారు నేను పోవడం కూర్చున్నా అంతే. మోషే పో, నేను పోవడం పో, నువ్వు వస్తేనే పోతా. ఈ ప్రజలను నడిపించడానికి నాకు ఆహారం చిగురించిన కర్ర 10 ఆజ్ఞల పలక వేసుకొని నువ్వు అదంతే నేను ఉన్నట్టే అలా తీసుకొని వెళ్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం. మరి అంతగా గోజాడినటువంటి మోషే తర్వాత సమూయేలు కాలంలో ఆయన ఏం చేశాడు? మరి ఆ యొక్క సౌలుని రాజుగా నియమించమని చెప్పాడు, నియమించాడు. ఆ రాజు తప్పిపోయాడు, ఆ రాజును తొలగించేశా. ప్రజలు పాపం చేస్తుంటే సమూయేలు కూడా మళ్ళీ అదే విధంగా ఏడ్చుకుంటూ కూర్చున్నాడు. అయ్యా లేక లేక నువ్వు ఒక రాజు ఇచ్చావు, ఇప్పుడేమో నువ్వు తీసేస్తున్నావు, పరిస్థితి ఏంటి అని చెప్పేసి. కాబట్టి వీళ్ళు ఉంటే దేవుడు కనికరిస్తాడు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు వచ్చినా కూడా నేను మాట వినను. దేవుని స్తోత్రం. ఇక్కడ సారాంశం. ఇప్పుడు మోషే ఉన్నా, ఇప్పుడు సమూయేలు ఉన్నా, నేను అంగీకరించను. ఈ ప్రజలు భక్తిగా చెడిపోయారు. వినడానికి వింటారు కానీ వాళ్ళు చేసేది చేస్తారు. ముందు నుండే మనకు తెలుసు సామెత, ఆ రోజు నుంచి ఉంది, సప్త సున్నాత్మకరణ. ఎంత చెప్పినా విను, నీకు తోచింది చేయి. స్తోత్రం. ఈ ఇజ్రాయెల్ ప్రజలకున్న స్వభావం అదే. వింటున్నారు, ప్రవక్తలు వచ్చి చెప్తున్నారు, అందరు చెప్తున్నారు, వింటున్నారు, కానీ అదే విధంగా చేస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగుతారు. కాబట్టి విజ్ఞాపన చేసే వారిని ఎవరు ప్రార్థన అయితే దేవుడు వింటాడో వాళ్ళని కూడా భూమి నుండి అంత్య దినాల్లో తీసేస్తాడు. దేవుని స్తోత్రం. ఎందుకు తెలుసా? వాళ్ళు ఉంటే బ్రతికాడతారు. ఎందుకంటే దేవుడు వీడు చేయాలని తనం చేశాడు. ఇంకా ప్రజలు వినరు. విన్నోళ్ళు ఎందుకండి? దేవుని స్తోత్రం. ఒక చెట్టు పెట్టావు, ఓ 10 ఏళ్ళు అయిపోయింది, 20 ఏళ్ళు అయిపోయింది, నువ్వు నీళ్ళు పోస్తున్నావు, ఎరువేస్తున్నావు, అన్నేస్తున్నావు, కానీ దాని ఫలం రావట్లేదు. ఏం చేస్తావు? ఇంకా ఏం చేస్తావు? ఎక్కడ నీకు మందు దొరుకుతో తెచ్చుకుంటున్నావు, ఏమి ఎరువేస్తే అది పెరుగుతుందో అది చూసుకొని తెచ్చుకుంటున్నావు, కాస్ట్లీ అది తెస్తున్నావు, కానీ ఆ చెట్టు మరగుజ్జులాగానే ఉంది, ఎదుగుతలేదు, ఫలిస్తుంది, దేనికి పనికి రాకుండా పోతుంది, డబ్బంతా వృధా పోతుంది. దానికి పెట్టినంత ఖర్చుతో వేరే దానికి పెడితే ఎన్నో చెట్లు వస్తాయి. అప్పుడు ఏం చేస్తావు? దాన్ని తీసేస్తావా? లేదు. దేవుడు కూడా అదే చేస్తున్నాడు. దేవుడు కూడా అదే చేస్తూ ఉన్నాడు. దేవుడు నామస్తోత్రం. అయితే ఈ యొక్క దినాలు, అంత్య దినాల్లో మనం మన సత్యాన్ని గ్రహించండి. ఇంకా సమయం లేదు. ఇప్పుడు మనం సిద్ధపాటు కలిగి ఉండాల్సినటువంటి దినాలు ఇంకా ఉన్నది. టైం ఉంది లేక టైం లేదు. దేవస్థానం అయితే మూల వాక్యంలోకి వెళ్దాం. కూడా ఎందుకు మీకు చెప్తున్నారంటే, ఎవరైనా ప్రశ్న వేసి ఎందుకు ఈ విధంగా చేస్తున్నాడు దేవుడు ఎందుకు అంటే మీకు తెలియాలి అనే ఉద్దేశంతో మరి ఈ మాటలు చెప్తూ ఉన్నాను. ఇప్పుడు యెహోషువ గ్రంథం తీయండి. యెహోషువ గ్రంథం, జాషువా. మొదటి అధ్యాయం 1వ వచనం నుండి చదువుతాం. యెహోవా సేవకుడైన మోషే వృద్ధి నొందిన తర్వాత యెహోవా నూను
నూను కుమారుడు మోషే పరిచారకుడు పరిచారకుడైన యెహోషువకు ఇలాగ సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి నొందెను. కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలులకు ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగు పెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీసు నది వరకును హిత్తీయుల దేశమంతయు పడమట మహాసముద్రము వరకును మీకు సరిహద్దు. ఇక్కడ గమనించండి, ఈ మోషే ఐగుప్తు దేశంలో నుండి 6 లక్షల జనాభాని తీసుకొని బయలుదేరినటువంటి మోషే దేవుని మాట వినక ధిక్కరించినందుకు దేవుడు వారికి 40 సంవత్సరాలు అరణ్యంలో తిరగడానికి చేశాడు. 6 లక్షల మంది జనాభా 20 లక్షలు అయింది. అంటే ఈ 40 సంవత్సరాలు వాళ్ళ పిల్లలు పుట్టారు. ఈ అరణ్యంలోనే పోతున్నారు. కొన్నింటిన్నారు 40 సంవత్సరాలు నాటే జోక్ అక్కడ ఉంటున్నారు. 5 సంవత్సరాలు ఒక దగ్గర, 2 సంవత్సరాలు ఒక దగ్గర ఇలా గుడారాలు వేసుకుంటున్నారు, పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, పిల్లలు అంటున్నారు. వాళ్ళ పిల్లలు కన్నా కానీ వాళ్ళు మళ్ళీ పోతా ఉన్నారు. అలా 40 సంవత్సరాల వయసులో ఉన్నవాడు 80 సంవత్సరాలు ఎక్కడ చనిపోతున్నారు. ఆ తరం వారందరూ కూడా అంటే తిరుగుబాటు చేసి ఎవరెవరైతే ఆ దూడకు పూజ చేయమని చెప్పారో వాళ్ళందరూ రాలిపోయే వరకు దేవుడు వాగ్దాన భూమిని అడుగుపెట్టేవారు. దేవుని దేవునికి తిరుగుబాటు చేసినటువంటి వారు ఆ వాగ్దాన భూమిలో అడుగు పెట్టకుండా దేవుడు ఏం చేశాడంటే అక్కడే తిరుగుతున్నారు. 20 ఏళ్ళు ఉన్నాడు, ఎంత అవుతుందండి? 40 ఏళ్ళు తిరిగితే 60 ఏళ్ళు అవుతాడు కదా. 60 ఏళ్ళలో వెళ్ళి వచ్చిన వాడు ఎప్పుడో 100 ఏళ్ళకే వెళ్ళిపోతాడు. కాబట్టి అరణ్యంలోనే పుట్టినటువంటి 20 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి పిల్లలు మిత్రులందరూ పోయి వాళ్ళు మాత్రమే ఈ తీసుకొని పోవాల్సిన పరిస్థితి. మోషే చనిపోయాడు. ఇప్పుడు మోషే చనిపోయిన తర్వాత దేవుడు చెప్తున్నాడు, అయ్యా నా సేవకుడైనటువంటి మా మోషే చనిపోయాడు. కాబట్టి నువ్వు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకు ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. నేను మోషేకు చెప్పినది అంటూ మీరు అడుగుపెట్టు ప్రతి స్థలం మీకు ఇచ్చుచున్నాను. అరణ్యమును ఈ లెబనోను మొదలుకొని మహానది ఎఫ్రాయిటీస్ నది వరకు హిత్తీయుల దేశం అంతయు పడమట మహాసముద్రం వరకు మీకు సరిహద్దు తెలుసుకోవాలి. మోషేతో చెప్పాడు సరిహద్దు. ఇక పోకముందే దేవుడు ఏం చేశాడు తెలుసా? వాళ్ళకి ఇవ్వబోతున్నటువంటి ప్రదేశము యొక్క బౌండరీస్ చెప్పాడు. ఇది అద్దు, ఇక్కడ వరకు ఇదే, తూర్పున ఇది అద్దు, పడమర మీకు అద్దు, దక్షిణాన ఇది అద్దు, మరి ఆ యొక్క ఉత్తరాన ఇది మీకు అద్దు అని మోషే ఉన్నప్పుడే చెప్పాడు. తెలుసుకోవాలి. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 25వ వచనం, డ్యూటెరోనమీ 11th chapter 25th verse. ఏ మనుషుడును మీ ఎదుట నిలవడు, తాను మీతో చెప్పినట్లు మీ దేవుడైన యెహోవా మీరు అడుగుపెట్టు దేశమంతటి మీద మీ బెదురు మీ భయం పుట్టించును. చూడండి, నేను మీ ఎదుట దీవెనను శాపమును చూడండి. 22 చూడండి. మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములన్నిటిలోనూ నడుచుచు ఆయనను హత్తుకొని మీరు చేయవలెనని నేను మీకు ఆజ్ఞాపించు ఈ ఆజ్ఞలన్నిటిని అనుసరించి జాగ్రత్తగా నడుచుకోవలెను. అప్పుడు యెహోవా మీ ఎదుట నుండి ఈ సమస్త జనములను వెళ్ళగొట్టును. మీరు నీకంటే బలిష్ఠులైన గొప్ప జనముల దేశములను స్వాధీనపరచుకోతురు. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము నీటి అగును. అరణ్యము మొదలుకొని లెబానోను వరకును యూఫ్రటీసు నది మొదలుకొని పడమటి సముద్రము వరకును మీ సరిహద్దు వ్యాపించును. మోషేతో సరిహద్దు ఏదైతే చెప్పాడో అదే సరిహద్దు మార్పు చేయలే దేవుడు.
దేవుడు ఏది ఇస్తానన్నాడో ఆయనలో మార్పు ఉండదు. ఆయనలో మార్పు ఉండదు. దేవుని స్తోత్రం. పొందుకునే వారిలోనే మార్పు ఉండదు. ఆ జనాంగానికి ఇస్తానన్నాడు, వారు పొందుకోలేకపోయారు, దాన్ని స్వతంత్రించుకోలేకపోయారు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగుగా. కానీ ఆ యొక్క దేవుని యొక్క ప్రణాళిక మాత్రము ఆయన నెరవేర్చి తీరుస్తాడు. అందుకే మనము నమ్మదగిన వారుగా లేనప్పటికీ నమ్మదగిన ఆయన మన పట్ల ఉద్దేశాలు ఏమైనా వాటికి మాత్రము మనం ఎన్నిసార్లు మనం పోయినా తప్పిపోయినా అది మాత్రం ఆయన నెరవేరుస్తూనే ఉంటాడు. ఇప్పుడు మోసే చనిపోయాడు, యెహోషువ కూర్చున్నాడు. నేనేం చేయాలి? ఇంత 2 లక్షల మంది మోసే చెప్తేనే వెళ్ళాడు. మోసే దేవుడితో ముఖాముఖిగా మాట్లాడాడు. 40 రోజులు దేవుడి సన్నిధిలో గడిపాడు. ఆహారం లేదు, నీరు లేదు, ఏమీ లేదు. ఆ మోషేని చూడలేక ఆ వెలుగు, దేవుడి యొక్క వెలుగు మోషే మీదకి వస్తే వెలుగు చూడలేక వాళ్ళు ముఖాలను కప్పుకున్నారు. ఇంతగా ఉన్నటువంటి మోషే మీరు తిరుగుబాటు చేశారే, నేనెందుకోనే నా మాట వింటారా? ఈ ప్రజలు నేను ఎలా తీసుకుపోగలుగుతాను? నాతో కాదు అని ఏం చేశాడు? కూర్చుండిపోయాడు అక్కడే. తెలుసుకోవాలి. దేవుడు అంటున్నాడు, అప్పుడు చెప్తున్నాడు తెలుసుకోవాలి. మరి ఇక్కడ నా సేవకుడైన మోషే మరి మృతి చెందాడు. మరి కాబట్టి నీవు లేచి ఎందుకు కూర్చున్నావు అక్కడే? నేను ఒక ప్లాన్ కదా, మోసే చెప్పాడు కదా. మోసే చనిపోయాడు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి బాధ్యత? నీవి. నిన్ను నేను ఎన్నుకున్నా, నిన్ను నేను సెలెక్ట్ చేసుకున్నా. ఈ ప్రజలను నువ్వు తీసుకొని పోవాలా? ఈ జనులను ఈ యోర్దాన్ని దాటి నేను ఇజ్రాయెల్ ఇచ్చున్న దేశం వెలుడి. నేను మోషేకు చెప్పినట్లు మీరు అడుగుపెట్టి ప్రతి స్థలం మీకు ఇచ్చుచున్నాను. అరణ్యము లెబనోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీస్ నది వరకు, ఇటీల దేశం అంతే ప్రమట సముద్రం మహాసముద్రం వరకు నీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినం అంటే ఏ మనుషులను నీ ఎదుట నిలవలేక ఇండును. నేను మోషేకు తోడైనట్లు నీకు తోడైండును. ఈ యొక్క యెహోషువతో అంటున్నాడు, నేను మోషేకు తోడున్నంతేనే కదా ఆయన నడిపించాడు, సముద్రం దాటించాడు, మన మన్నాను కురిపించడానికి సహాయం చేశాడు, అన్ని చేశాడు. ఇప్పుడు నువ్వు ఇవాళ ఆయన తోడుకున్నాడు. నేను కదా నీకు ఎందుకు భయం? నేను నీకు తోడుకుంటా కదా. దేవుని స్తోత్రం కలుగుతారు. గమనించండి పిల్లలు, మోసే తోడైనట్లాగా నేను తోడై నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము. వారికి ఇచ్చిందని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశము నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసు. భయపడకు. ఎందుకు భయపడుతున్నావు? నిబ్బరంగా ఉండు, ధైర్యంగా ఉండు. నిన్ను మాత్రం నేను విడువను, ఎడబాయను. పిల్లల, దేవుడు ఎప్పుడు విడువనన్నాడు, ఎప్పుడు ఎడబాయనన్నాడు, ఎప్పుడు తోడుగా ఉంటానన్నాడు, ఎప్పుడు ఆయన ధైర్యపరుస్తున్నాడు? ఆయన పని చేస్తేనే, ఆయన మాట వింటేనే. నేను మాత్రం నీ మాట వినా, నేను మాత్రం నువ్వు చెప్పినట్టు చెయ్యా. నువ్వు వాగ్దానం చేసావు కదా, 31st రోజు నాకు పాస్పోర్ట్ గారు ఇచ్చారు, ధైర్యంగా ఉండు, నిబ్బరం కలిగి ఉండు కదా, నేను నీకు తోడై ఉంటా. నువ్వు పాపం చేస్తున్నా నేను నీకు తోడై ఉంటా, నువ్వు మోసం చేస్తున్నా నీకు తోడై ఉంటా, నువ్వు అబద్ధం ఆడుతున్నా నీకు తోడై ఉంటా, నువ్వు వ్యభిచారం చేస్తున్నా నీకు తోడై ఉంటా, నేను దొంగతనం చేస్తున్నా తోడై ఉంటా. అదా దేవుని స్తోత్రం. ఈరోజు మనుషులు వాగ్దానాలని ఆ విధంగా తీసుకుంటున్నారు. దేవుని స్తోత్రం కలిగి ఆ వాగ్దానాలను అలా తీసుకుంటున్నారు. దేవుడు చేసిన ప్రతి వాగ్దానం ముందు ఒక షరతు ఉంది. దేవుడు ఒక ఆశీర్వాదం ఇస్తున్నాడంటే ఒక షరతు ఉంది. దేవుని స్తోత్రం కలుగుతాడు. నిర్గమకాండం 15:26 అక్కడ అంటాడు, ఐగుప్తులకు కలిగే ఏ రోగాన్ని మీకు రానియను. దేవుని స్తోత్రం కలుగుతాడు.
ఆ పైనే వాగ్దానం చెప్పాడు అక్కడ చూడండి. నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన ఆజ్ఞలకు ఆయన విధేయులై కట్టడలన్నిటిని అనుసరించి ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన యెడల యెడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన నేను ఐగుప్తులకు కలుగజేసిన రోగములలో ఏది నీకు రానియను. రోగాలు ఎవరి గురించి అండి? రోగాలు ఎవరి గురించి? ఐగుప్తీయులకు. ఎందుకు దేవుడు ఐగుప్తీయులకు కలుగజేశాడట? ఎందుకు తెలుసా? 10 తెగుళ్ళు తీసుకొని వచ్చి ఆడ ఉన్నటువంటి వారికి యెహోవాయే దేవుడని రుజువుపరిచినప్పుడు వాళ్ళు నమ్మల. తొలసూరు పిల్లలు చనిపోయిన నమ్మల, పశువులు చనిపోయిన నమ్మల, వాళ్ళు ఏ నదులో అయితే దేవుడని దేవతను ఆరాధిస్తున్నారో అంత రక్తమయమైన నమ్మల. నమ్మనే లేదు, దేవుడని అంగీకరించలేదు. పైపెచ్చు యెహోవా ఎవడు అన్నాడు మరో యెహోవా అహంకారంతో మాట్లాడాడు. చూసారా? కాబట్టి ఈ రోగాలు నేను వాళ్ళకి ఇస్తున్నాను, మీరు శ్రద్ధగా విని అనుసరించి గైకొని నడిస్తే మాత్రం ఇది నీకు రాదు. దేవుని స్తోత్రం. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆ వాగ్దానం రాగానే కదా, ఓ జ్వరం రాగానే ఏం చేస్తాం మనము? దేవా నువ్వు వాగ్దానం చేసావు కదా, ఐగుప్తులకు వచ్చే రోగాలు ఏం రానియను కదా, నన్ను స్వస్థపరిచి ఇవ్వాలి, నేనేమన్నావు కదా, నన్ను స్వస్థపరిచి. ఏమి చేస్తే నేను ఎక్కడ దేవుడి దృష్టిలో పడిపోయాను, ఎక్కడ నేను తప్పు చేశాను, దేవుడు చేయొద్దని చేశాను, దేవుడు నడవదన వారు నడిచాను, దేవుడు వ్యతిరేకంగా నేను జీవిస్తున్నాను అని సరి చేసుకోకుండా ప్రామిసెస్ని క్లెయిమ్ చేస్తున్నాను. శ్రద్ధగా విని వాటిని అనుసరించి నడిచినలా నేను తలగా ఉంచుతానని తోకగా ఉంచాను అన్నాడు. ప్రతి ఒక్క వాగ్దానం ముందు ఒక షరతు ఉంది. దేవుని స్తోత్రం. నిబ్బరంగా ఉండు, ధైర్యంగా ఉండు, నేను నిలవను ఎడబాయను అంటే దేవుడు చెప్పినట్టు వింటేనే. ప్రభువా నేను మాత్రం మీరు తీసుకొని పోనాయా కానీ నా తోడుగుండు అంటే అవుతుందా? దేవుడు చెప్పింది మనం చేస్తూనే ఉంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చెయ్యము కానీ ఏం చేస్తాం? దేవుని స్తోత్రం. కొంతమంది ఏమంటారు చూడండి, ఒక మాట నేను చెప్తా, క్రైస్తవ మతము అంటారు కానీ మతం కాదండి, మార్గం. ఏ మతంలో కూడా ఇది పాపము, పాపానికి పాప క్షమాపణ, ఈ పాప క్షమాపణ పొందిన వాడే పరలోక రాజ్యము స్వర్గానికి పోతాడని ఏ మతంలో చెప్పలేదు. ఈ యొక్క క్రీస్తు మార్గంలోనే పాపాన్ని చూపించాడు, పాపానికి వచ్చే జీతం మరణం చూపించాడు. ఆ మరణం తప్పించబడాలి అంటే నువ్వు తిరిగి జన్మించాలని చెప్పాడు, హృదయం శుద్ధి చేసుకోవాలని చెప్పాడు. అప్పుడు దేవుని స్తోత్రం నువ్వు నిత్య జీవం పొందుతావు అంటాడు. మరణంలో నుండి జీవంలోని నువ్వు దాటావంటాడు. దేవుని స్తోత్రం. మనం వినం, మనం చేయం, కానీ మనం క్లెయిమ్ మాత్రము చేస్తాం. దేవుని స్తోత్రం. విచిత్రంగా ఉంటుంది కొన్నిసార్లు, విచిత్రంగా ఉంటుంది. ఉదాహరణకి బాగా పుచ్చారండి, మోసం చేశారండి, బాగా తాగారండి, పాపం చేశారండి, చచ్చిపోయారండి, పాస్టర్ నన్ను తీసారండి. ఏది ఫ్యూనరల్ చేయాలి, నేను ఇప్పుడు అడిగిపోయి ఏం చెప్పాను? నాకు తెలుసు సార్ పాపం చేసేది, నేను చేసాను, వాళ్ళందరికీ ఉంచారు, బాగా తాగారు. ఏమని చెప్పాలి? నేను ఏమని చెప్పాలా? దేవుడు పిలుచుకున్నాడు, దేవుడు పిలుచుకున్నాడు, దేవుడు చేయలేదు సిస్టర్, దేవుడు చేయలేదు బ్రదర్. ఇది ఈరోజు జరుగుతున్నది. దేవుడు స్తోత్రం. గమనించుకుంటున్నా, మోసలోపు దేవుడు ఎక్కిపోబడ్డాడు. దేవుడు స్తోత్రం కలుగుతాక నువ్వు బ్రతుకున్నప్పుడే నీ మార్గాన్ని సరళం చేసుకుని ఎవరైతే చెప్తున్నారో వారు చెప్తున్నప్పుడు నువ్వు వినకుండా నీ బ్రతుకు అలాగే ఉంచితే చనిపోయిన తర్వాత ఎవరు నేను పరలోకానికి తీసుకొని పోలేరు. హల్లెలూయా. అదే యెహోవా దొరుకు కాలంలో అయినా వెతుకుడు. దేవుడు మాట్లాడుతున్నప్పుడే మనం మార్పు చెందాలి. చనిపోయిన తర్వాత నువ్వు ఎంత ప్రార్థన చేసినా, నీ పేరు మీద మందిరాలు కట్టించినా, నువ్వు ఎంత డొనేషన్స్ ఇచ్చినా నీ పాపాలను క్షమించడానికి ఎవరికి అధికారము లేదన్న సత్యాన్ని గ్రహించాలి. దేవుడు నమస్కారం కలుగుతారు. సాతాను ఏం చేస్తాడు తెలుసా? ఏం కాదండి, ఎవడండి నీకు పొద్దు, అందరు పాపం చేస్తున్నారు, చేసి తప్పేంటండి, అవునా కదా, మనకు భయం కదా.
అక్కడ చనిపోయినప్పుడు ఏం చెప్పాడు పాస్టర్? ఇప్పుడే దేవుని దగ్గర నువ్వు పోతావు. ఆ చెప్పే మాటలు ఇంకా 10 మంది పాపం చేయడానికి ఉంటుంది. అయితే నేను కూడా వాళ్ళకంటే తక్కువ పాపం చేశాను కదా, అంత పాపం చేసినోడే దేవుని దగ్గరికి పోతే వాడికంటే తక్కువ చేస్తున్నాను కాబట్టి నేను గ్యారెంటీగా పోతాను. మొన్నట కదా దేవస్థానం. అందుకే ఎవరు మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోవాలి, ఎవరు మోసం చేయకూడదు. దేవుని నమస్కారం. కాబట్టి నేను ప్రతి ఇక్కడ చెప్తున్నటువంటి నేను నిర్భరంగా ధైర్యంగా ఉండు అని చెప్తూ ఏమంటున్నాడు చూద్దాం. 7వ వచనం. అయితే నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహు ధైర్యంగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించున్నట్టు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. నీవు యెహోషువా నువ్వు వాళ్ళని నడిపించి నువ్వు తొలగిపోతే కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోతావు. అందుకే భక్తుడైన పౌలు అంటాడు, కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయం 7 తీయకండి 27వ వచనంలో అంటాడు, నేను సువార్త ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడైపోతానేమో అని నా శరీరాన్ని నల్లగొట్టుకుంటున్నాను అంటాడు. దేవస్తోత్రం. ఈ శరీరంలో ఈ ఆత్మ ఉన్నంత సేపు మనం పాపం చేయడానికి శరీరం ప్రేరేపిస్తుంది. కాబట్టి ఈ శరీరాన్ని నల్లగొట్టుకుంటున్నాను. దేవుని స్తోత్రం కలుగుగాక. ఎందుకంటే ఈయన అంటాడు, యోబు భక్తుడు అంటాడు, నా కంటితో నేను ఇక్కడ పాపం చేయకుండా నీ యొక్క కనుదృష్టి సూటిగా ఉండాలా. సూటిగా ఇక్కడ ఉండాలా, దేవుని పై ఉండాలా, దేవుని యొక్క వాక్యం పైన ఉండాలా. దేవుని స్తోత్రం. గమనించండి ప్రియులారా. అయితే నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోవడానికి వీలు లేదు. నువ్వు తీసుకొని పో. కానీ నువ్వు కూడా ధర్మశాస్త్రంలో ఏది చెప్పాడో నేను మోషేకు అదంతా చేయడానికి నువ్వు ప్రజలకు చెప్పు. అది చెప్పి తప్పిపోయావు అనుకో, నువ్వు చెప్పడం మానేసినావు అనుకో, వాళ్ళు దారి చెప్పిపోయారనుకో, నేను నిన్ను అడుగుతలేక. దేవుని స్తోత్రం. ఈరోజు దేవుని సేవకు కూడా బయట కూడా ఉంటున్నారు. నువ్వు ఎన్నైనా చేయి సిస్టర్, ఎట్లయినా ప్రతి సిస్టర్ 10వ దశమ భాగం నాకు అమలు వేసేసి దేవుడును దేవుని స్తోత్రం. గమనించు, దేవుడు అడుగుకునేవాడు కాదు. దేవుని స్తోత్రం. దేవుడు నీకు ఇచ్చాడు, నువ్వు ఇచ్చావు, ఇచ్చి దానికి కృతజ్ఞత నువ్వు ఇచ్చావు. కానీ ఇచ్చినందుకు దేవుడు నీకేదో సేవ చేస్తాడని అనుకోకు. దేవుని స్తోత్రం. జీవితాన్ని సరి చేసుకోమంటున్నాడు దేవుడు. ఏం చేసుకోవాలా? జీవితాన్ని సరి చేసుకో. ఆ దేవుని గుర్తెరు, ఆ దేవుడికి భయపడు. పాపం చేయడానికి వణుకుతో నీ రక్షణను కాపాడుకో. వణుకుతో మన రక్షణ కాపాడు. నేను బాప్తిజం తీసుకున్నానండి, నాకు పరలోకం గ్యారెంటీ అండి. స్తోత్రం. ఏమండి, ఇక్కడ ఉదాహరణ చెప్తా. నేను 2 రోజుల కిందట ట్రైన్ టికెట్ రిజర్వేషన్ తీసుకున్నాను. మీకు సీట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఎక్కడ? ట్రైన్లో బర్త్ కన్ఫర్మ్ అయిపోయింది, టికెట్ జేబులు ఉంది. ట్రైన్ ఎక్కకపోతే దేవస్థానం టికెట్ ఉన్నంత మాత్రం ప్రయాణం చేయవు. టికెట్ నీకు ప్రయాణం చేసే అర్హత ఇచ్చింది, ఆ భోగిలో ఎక్కడానికి అర్హత ఇచ్చింది. ఎక్కాల్సింది నీవు. టీటీలో చెక్కియడు నీకు, ఆ గాడ్ తెచ్చి ఎక్కియడు. దేవస్థానం నువ్వెక్కాలా. బాప్తిజం తీసుకున్నావు, రక్షణ పొందానన్నావు. దేవుని స్తోత్రం. పరలోక రాజ్యానికి చేరాలి మార్గం నువ్వు నడవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది బాప్తిజం తీసుకోండి, గ్యారెంటీ అంటే టికెట్ చేయబడినట్టే ట్రైన్ ఎక్కాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గమనించాలి. ఇంకా మనం చూద్దాం. అడేమంటున్నాడు? ఈ ధర్మశాస్త్ర గ్రంథమును 8వ వచనం. ఈ ధర్మశాస్త్ర గ్రంథము నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన యెడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించును.
నీవు కూడా ఏం చేయాలంట? ధర్మశాస్త్రంలో ప్రతి దైవజనుడు ధర్మశాస్త్రం ఉన్నది బోధించాలా, ధర్మశాస్త్రం ఉన్నది చెప్పాలా. పాఠశాల ఉండడానికి వీల్లేదు. నా బంధువు అనే పాఠశాల లేదు, నా భార్య అన్న పాఠశాల లేదు, నా భర్త అన్న పాఠశాల లేదు, నా పిల్లలన్న పాఠశాల లేదు. ధర్మశాస్త్రాన్ని భిన్నంగా ఎవరైనా తప్పిపోతూ ఉంటే హెచ్చరించాల్సింది, సరి చేయాల్సినటువంటి బాధ్యత దేవుడి వంటి అధికారం ఇచ్చాడు తెలుసుకో వారికి ఉంది. కాబట్టి నువ్వు కూడా జాగ్రత్తగా ధ్యానించి ప్రవర్తించు, అప్పుడు నీకు తోడుంటా. దేవుని స్తోత్రం కలుగుతా. పిల్లలు గమనించు, మనుషులను మనం ఎంతసేపు సంతోష పెట్టగలుగుతామండి? ఎన్నేళ్ళు సంతోష పెట్టగలుగుతాము? పెట్టలేవు. 20 ఏళ్ళు సంతోషపెట్టు, 30 ఏళ్ళు సంతోషపెట్టు, 40 ఏళ్ళు సంతోషపెట్టు. ఒక్కసారి ఇతను నువ్వు సంతోష పెట్టకపోతే ఇంత చేసింది పోతుంది, గాలిలో పట్టుకోవాలి. అవునా కదా? అది చేసినంత మర్చిపోయి ఇప్పటికే అడుగుతారు. అవునా కదా? తెలుసుకోవాలి. కాబట్టి నువ్వు మనుషులను సంతోష పెట్టే విధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావో నువ్వు ఆత్మీయ జీవితంలో ముందుకు పోలేవు. దేవ స్తోత్రం కనుక. ఏమండి, మీ పిల్లలు స్కూల్కి పోతారు, ఒక్కొక్కరు ఫీజులు కడుతున్నారు, బాగా వేలు కడుతున్నారు, మీ పిల్లలు చదువుతలేదు. టీచర్ రోజు చెప్తే ఏమైంది, మీ అమ్మాయి గారు మీ అబ్బాయి గారు చదువుతాము, మీరేమంటారు? మీ నుండి వచ్చే జవాబు ఏంటి చెప్పాలి? మీరు తల్లులు చెప్పండి. మీ పిల్లలు చదువుతలేరు, మీరు పుస్తకాలు కొనిచ్చారు, షూజులు కొనిచ్చారు, వాళ్ళు అడిగినంత ఇచ్చారు, పిల్లలు సరిగ్గా చదువుతలేరు. టీచర్ కంప్లైంట్ చేసింది, ఏమంటే మీ పిల్లలు సరిగ్గా చదువుతలేరు, మీ పిల్లలు చదువుతలేరు అంటే ఏమంటారు? మీ నుండి వచ్చే జవాబు ఏంటి? వాడు చాక్లెట్ టీచర్, వాడు చదువుతాడు అంటారా? లేకపోతే వాడికి ఏం కావాలో ఒకసారి చూసి కదా, ఒకసారి తినబెట్టిన టీచర్, లేకపోతే నేను క్యాడ్బరీ చాక్లెట్స్ ఏముంటాయి కదా, సిల్కీ ఆయిల్, అది కొనిపెట్టిన వాడు, అది వాడు చాలా ఇష్టం, అప్పు చదువుతాడని చెప్తారా? ఏమని చెప్తారు మీరు? ఏం చెప్పండి అమ్మా, ఏం చెప్తారు? మీ పిల్లలకు చదవకపోతే ఏం చెప్తారు? భయంలో పెట్టు. నేనంటాను బొక్కలు కొట్టాడంట, పరిస్థితి కొట్టండి అంట. నేను ఎందుకు తెలుసా? నేను ఇంత కష్టపడి నా కడుపు కట్టుకొని నా డబ్బులు తీసుకొచ్చి ఫీజు కట్టి చదువుకోమని యూనిఫామ్లు కొనిచ్చి బుక్స్లు కొనిచ్చి అన్ని చేసి చదువుకోకపోతే మీరు దండించండి టీచర్, మీరు కొట్టండి టీచర్, నేనేం అడగా. దేవుని స్తోత్రం కలుగాలి. గమనించండి, ఈ రోజుల్లో కొట్టడం నేరమైపోయింది. మేము చదువుతున్నప్పుడు ఒక్క సబ్జెక్ట్లో ఫెయిల్ అయిపోతే మా ప్రిన్సిపల్ ఇక్కడ 2 బెత్తంతో కొడితే వాతలు వచ్చేది. ఆ మంట తట్టుకోలేక ఇట్లాంటి బండలు చల్లలు ఉంటే సాబత్ బండలు ఇలా పెట్టుకుంటే అంత నొప్పి. దేవుని స్తోత్రం కలుగా. ఇంట్లో అడిగేవాళ్ళు కాదు, చదవలేదు కాబట్టి కొట్టడం మంచిది. దేవుని స్తోత్రం. ఇంకా 4 ఇక్కడ పడుతుంది ఇంట్లో. గమనించండి, పిల్లలు బాగు కావాలన్నటువంటి వాళ్ళు శిక్షిస్తే సంతోషపడతారు కదా. ఎందుకు కొట్టారని మా పిల్లవాడిని అంటే నువ్వే పాటు చేస్తున్నావు, బుద్ధి మాటలు చెప్తుంటాడు. ఒకరోజు చిన్నప్పుడే బుద్ధి మాటలు చెప్తే నీకు ఇష్టం కాకపోతే వాడు దారి తప్పిపోయి గజదొంగ అయిపోయి నీ ఇష్టం నీకు అప్పుడు నువ్వు ఏడుస్తావు. కాబట్టి వాళ్ళు నడవలసిన త్రోవలో వాడు చిన్నప్పుడే వాడు నడిపించు. ఈరోజు పిల్లల్ని ఎంత అతి గాఢంగా చేస్తున్నారంటే ఎటుపోయి అడగొద్దు, మనం సరిచేయద్దు. గమనించండి కదా. అందుకే ఇక్కడ ఉంచున్నాడు, దేవుడు చెప్తున్నాడు, నీవు ధర్మశాస్త్ర గ్రంథం నీ బోధింపక తప్పిపోవడువా, దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయటం జాగ్రత్తగా పడుము, దివరాత్రులు దాన్ని ధ్యానించేలా నీ మార్గం వర్తిలో చేసుకొని చక్కగా ప్రవర్తించు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చినాను కదా, 9వ వచనం, నేను నీకు ఆజ్ఞ ఇచ్చాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము, దిగులు పడకము, జడియకము, మంచి మానవంతుని దేవుడైన నువ్వు ప్రజలకు భయపడుతున్నావేమో, ప్రజలేమనుకుంటారు భయపడుతున్నావేమో. దేవుని స్తోత్రం. భయపడకు, నువ్వు నేను నీకు తోడు. దేవుడు మనకు తోడుగా ఉండాలి అంటే మనం ఆయన చెప్పినప్పుడు చేస్తూనే ఉంటాడు. తెలుస్తాడు. నువ్వు చెప్పింది మాత్రం మేము చెయ్యం, నువ్వు మాత్రం మాకు తోడు అంటే ఏమనుకుంటున్నావు? దేవుని
దేవుని ఏమంటారు? అండర్స్టాండ్ చేస్తున్నారు మీరు? దేవుని స్తోత్రం. నేను మాత్రం భయపడ, దేవుడే నీకు భయపడాలా? దేవుని స్తోత్రం. నువ్వు నాకు ఇవ్వకపోతే నేను ఉద్యోగాలు సాగు అక్కడిపోతుంది. ఎవరి బ్లాక్మెయిల్ చేస్తున్నావు? దేవుడి బ్లాక్మెయిల్ చేస్తున్నా? దేవుని స్తోత్రం. ఈరోజు బ్లాక్మెయిల్ చేస్తున్నావు. నువ్వు నాకు, నేను మాత్రం వినను, నువ్వు మాత్రం రావాలి. దేవుని స్తోత్రం. నేను నీ మాట అసలే వినంటే విను. సరే వినను. నువ్వు ప్రార్థించినప్పుడు నీ కష్టాలు నా తోరు మూసుకుంటాడు దేవుడు. అందుకే ఆత్మ చెప్పే మాట చెప్పేవాడు వినుకుంటాడు. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడే మనం సరి చేస్తున్నాం. మోషే తర్వాత యెహోషువ ఎలా తీసుకుపోవాలని విచారంగా కూర్చున్నాడు. దేవుడు ఎప్పుడు మాట్లాడతాడు తెలుసండి? నువ్వు ఎప్పుడు విచారంగా ఉంటావు అప్పుడే మాట్లాడతాడు. నువ్వు నిరాశతో ఉన్నప్పుడే మాట్లాడతాడు. ధైర్యపరుస్తాడు. నేను ఉన్నానంటాడు. భయపడకు, ఆత్మీయ యాత్రలో ఇవి వస్తాయి. ఓ మనమంతా యాత్రికుల పరదేశంలో మనది ఇది కాదు. మనం ఎక్కడ ఉందంట? మన స్థలం అక్కడ ఉంది. దేవస్థానం. ప్రతి క్రైస్తవులు తెలుసుకోవాల్సినటువంటి విషయం, నీవు ఎక్కడ బ్రతుకుతున్నావు, ఎక్కడ నివసిస్తున్నావు అని కాదు. నీ అంతిమ గణ్యం ఇక్కడ 70 ఏళ్ళు 80 ఏళ్ళు అంత తర్వాత పోవడం. కానీ నిత్య జీవం పరలోకంలో నీ కొరకు నేను నివాస స్థలాలు ఏర్పాటు చేస్తున్నాను వాగ్దానం చేసిన యేసయ్య నీ గురించి అక్కడ కడుతున్నటువంటి ఆ బంగారు వీధుల్లో, ఆ పరలోకంలో, ఆ నివాస స్థలాలలో, ఆ క్వార్టర్స్ లో నీకు అలాట్మెంట్ జరుగుతుంది. దేవస్థానం. అక్కడ నీ కరెంటు బిల్లు లేదు, నీళ్ళు తెచ్చుకునే పని లేదు, ఏ ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు. దేవస్థోత్రం. ఆకలి ఉండదు, దాహం ఉండదు. జీవపుట్టిన ఫలాలను భుజిస్తూ ఆ దేవుని ముఖాముఖిగా చూస్తూ ఆయనను దేవదూతలతో పాటు ఆయనని స్తుతిస్తుంటే అంత నిత్యం అది కావాలండి. అది ఇవ్వడానికే ఇష్టం ఈ లోకంలో మానవుడుగా వచ్చాడు. ఆ పరలోక వైభవాన్ని విడిచిపెట్టి ఈ భూలోకంలో మానవుడుగా రిక్తుడుగా ఎందుకు వచ్చాడు తెలుసా? ఆయన ఎందుకు దరిద్రుడుగా అయ్యాడు తెలుసా? మా దరిద్రులైన మనను ధనవంతులుగా చేసి అక్కడ ఉంచడానికి దేవస్థానం. ఇప్పుడు ఎక్కడ ఉండాలా? మన గమ్యం ఎక్కడ ఉండాలా? మన గురి ఎక్కడ ఉండాలా? అక్కడ ఉండాలి పరలోక రాజ్యం. దేవస్థానం. నేను అక్కడికి ఉండాలి ప్రభువా. ఇక్కడ ఉండని అంత వేస్తే దేవస్థానం. ఇక్కడ 6 గజాలే కదా, 6 గజాలు ఇప్పుడు స్థలాలు గిరికి పెడుతున్నారు. పక్కన పొందుతోవి అక్కడ ఉంచుతున్నారు. దేవస్థాన స్థలాలు లేవు. గమనించండి. ఏది లేదు. ఏడు పట్టుపక్కల మీద పడుకోవచ్చు కదా, బిస్లరీ నీళ్ళతో స్నానం చేయొచ్చు, బిస్లరీ నీళ్ళు తాగొచ్చు. దేవస్థానం. ఆడికి పోయినందుకు పురుగులు తినవచ్చు. కానీ నీ ఆత్మ నరకానికి పోతే అంతకంటే ఘోరం ఎక్కడ? కాబట్టి నీవు నేను పాటుపడాల్సింది, భక్తి చేయాల్సింది ఆత్మ కొరకు కానీ శరీరం కొరకు కాదు. చివరికి నేను చెప్పడం ముగిస్తాను. భక్తుడైన పౌలు అంటాడు, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం. 1 Corinthians 15th chapter 19th verse. ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. ఈ జీవితం కాలం మట్టుకే అంటే ఈ 70 ఏళ్ళకో 80 ఏళ్ళకో మనం క్రీస్తునందు అంగీకరిస్తే దౌర్భాగ్యులమైపోతాం. ఎందుకు తెలుసా? ఈ జీవితం గురించే మనం ఏం చేస్తున్నాము? కూడబెట్టుకుంటున్నాం. ఈ జీవితం కొరకే మనం దాచుకుంటున్నాం. ఈ జీవితం కొరకే మన స్వార్థంగా బ్రతుకుతున్నాం. నాది నాది నాదంటూ బ్రతుకుతున్నాం. నా పిల్లలు స్వార్థంతో బ్రతుకుతున్నాం. నాకు కావాలని బ్రతుకుతున్నాం కదా. ఇలాంటి కొందరు ఈ జీవితంలోనే మనకు ఆశీర్వాదాలు వస్తాయని చెప్పేసి దశపాలు ఇస్తున్నాం. ఈ జీవితంలోనే ఆశీర్వాదాలు వస్తాయని ఉపవాసం ఉంటున్నాం. ఈ జీవిత కాలం మట్టుకే మనం ఉండాల్సిన పని లేదు. దేవుడు లేడన్నటువంటి వాడు మనకంటే ధనవంతుడుగా ఉన్నాడు. దేవుడే లేడని దేవుడికి భయపడకుండా రోజు అన్యాయం చేస్తూ మోసం చేస్తున్న వాడు కోటీశ్వరుడుగా ఉంటాడు. పాపంలో దొంగతనం చేస్తూ అబద్ధం ఆడుతున్నటువంటి వాడు రోజు అభివృద్ధి పొందుతూ ఉంటాడు. శరీరాన్ని పాడు చేసుకుంటూ వ్యభిచారం బ్రతుకుతున్నటువంటి వారు
ఉన్నత స్థితిలో వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. ఎందుకంటే ఇంత నిష్ఠగా ఉండి, ఎందుకంటే ఈ యొక్క శరీరాన్ని నలగొట్టుకుంటూ, ఎందుకంటే ఈ ఉపవాసాలు, ఎందుకంటే ఈ దీక్ష, ఎందుకంటే ఈ యొక్క వాక్యాలు వినడము, ఈ జీవిత కాలం కాదండి. దౌర్భాగ్యమైపోతాం. అందరూ అనుకుంటున్నారేమో ప్రభు నేను అంగీకరించాను కాబట్టి దేవుడు నాకు అన్ని భూమి మీద అన్ని సమృద్ధి. కాదు కాదు కాదు. ప్రభు నీకు నాకు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు, అక్కడ ఉండాలని, అక్కడ ఆయనతో ఉండాలని. అందుకే నేను పరిశుద్ధంగా ఉంటా, మీరు పరిశుద్ధంగా ఉండండి. హల్లెలూయా. గమనించండి, పరిశుద్ధ జీవితం జీవించాలి. ఆయన లేఖనాలు ఎలా జీవిస్తారండి? యవనస్తులు దేని ప్రకారంగా తమ నడతలను సరి చేసుకుంటారు? నీ వాక్యాన్ని సరి చేసుకోవడం వల్లే కదా. 119వ కీర్తన 9వ వచనం చదవండి. 119వ కీర్తన 9వ వచనం. Psalms 119:9. యవనస్తులు దేని ప్రకారంగా తమ నడతలను సరి చేసుకుంటారు? యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధి చేసుకుందరు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకోవడం చేతనే కదా వాళ్ళు ఏం చేస్తారట? శుద్ధి చేసుకుంటారు. దేవుని యొక్క వాక్యము మన నడతలను సరిచేస్తుంది, మన ఆలోచన విధానాన్ని మారుస్తుంది. దేవుని నామ స్తోత్రం. కాబట్టి దేవుని వాక్యాన్ని ప్రతిరోజు మనము భుజించాలా. అన్నం ఎలాగైతే టైం తింటున్నావో కదా, అన్నం తినకపోతే ఏమైపోతాం? మనం నీరసమైపోతాం. నీరసమైతామా లేదా? కాబట్టి తినాలా. పొద్దుగా లేవగానే బ్రేక్ఫాస్ట్ కావాలా, మధ్యాహ్నం కానీ లంచ్ కావాలా, తర్వాత సాయంత్రం స్నాక్స్ కావాలా, రాత్రి డిన్నర్ కావాలా. ఎందుకంటే శరీరాన్ని పెట్టుకోవాలి కదా, బలంగా ఉంచుకోవాలి కదా, ప్రోటీన్స్ కావాలా కదా. మరి వాటితో ఆత్మ శరీరాన్ని బలపరుచుకుంటూ, శరీరాన్ని పోషించుకుంటూ, మట్టిలో పోయే శరీరానికి మనం ఇంతగా ప్రేమించి పౌడర్ కొట్టి స్నోరుద్ది, అవునా కదా, అన్నీ చేసుకుని అలంకరించుకొని, కానీ మట్టిలో పోయి కూలిపోద్దిగా. కానీ ఆత్మ దేవుడి దగ్గర వచ్చినటువంటి ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళాలి కదా, దాన్ని అలంకరించాలి కదా. దాన్ని అలంకరించాలంటే ఇంకా ఏం కావాలి? దానికి ఆహారం కావాలి. ఏది ఆహారము? దేవుడి వాక్యం. అందుకే అక్కడ అన్నాడు యోషువతోటి, దివారాత్రులు దాన్ని నువ్వు ధ్యానిస్తే నువ్వు సరైన మార్గం నడుస్తావు. దేవుడి వాక్యాన్ని ఎప్పుడైతే నీలో ఉంటుందో, దేవుడు తప్పు చేయవు, కాంప్రమైజ్ కావు, రోషం కలిగి ఉంటావు, ఎవరికి లొంగవు, ఎవరి సంతోష విధంగా జీవించవు. నువ్వు దేవుడి దృష్టిలో దేవుడికి ఏం ఇష్టమో అది నువ్వు చేసుకుంటూ ఉంటావు. దేవుడు కదా. ఈ భూమి మీద నా అన్న వాళ్ళందరూ విడిచిపెట్టిపోతారండి. నిన్ను విడిచి నేను ఉండలేను అని చెప్పి ప్రమాణాలు చేసుకుంటే భార్య భర్తలు విడిచిపోతారు. విడిచిపోతారా లేదా? కడుపులో పుట్టిన పిల్లలు విడిచిపెట్టిపోతారా లేదా? కానీ సదాకాలం నేను నీతో ఉంటానని అందరూ ఎక్కడే ఒకడు అదే చేస్తాడు. సదాకాలం ఈ భూమిలో ఉంటాడు, సదాకాలం నేను తీసుకుని వెళ్ళి అక్కడ ఆయనతోనే ఉంచుకుంటాడు. ఇంతే కావాలి, అది కావాలి. దాని కొరకు మనం ప్రయాసపడాలి. ఇప్పుడు మన గురి ఇక్కడ ఉండాలండి, ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలి? ఏం చెప్తలేదు, ఏం కలిగి ఉండాలి? ఇంతవరకు చెప్పింది ఏంటి? నేను మన గురి ఏం కలిగి ఉండాలి? అక్కడ ఉండాలా దేవస్తోత్రం. అక్కడికి పోవడానికి మనం ఇక్కడ ఉండి మన జీవితాలు సరి చేసుకుంటుంటాం. ఈ జీవితం ఇంతే. ఈయన 70 ఏళ్ళు బాధపడుతుంటాను, నేను మంచిగా ఉంటాను, దీనికోసం నేను భక్తి చేస్తే కాదు. మన భక్తి దేనికోసంటే అక్కడ ఉండాలి. అందుకే అంటాడు, మీరు క్రీస్తుతో కూడా లేకపోయిన వారైతే పైన వాటిని వెళ్తారు. మనం క్రీస్తుతో కూడా లేకపోవడాము. మనందరం ఒకప్పుడు చనిపోయిన వారిని ఒక మాట చెప్పి నేను ముగిస్తాను సమయం, ఎందుకంటే నాకు ఫ్లో ఇట్లనే పోతుంటుంది. నేను ఎప్పుడైతే బైబుల్ని రాసుకోనో పోయి స్పీడ్ లీడ్ చేసుకుంటూ పోతాను. రాసుకుంటే నాకు ఇంతవరకు రాసుకున్నా కాబట్టి కట్ షాట్ ఇంతనే అయిపోతుంది. దేవస్థానం గమనించండి, పోతూనే ఉంటుంది దేవస్తోత్రం బండి. అందరూ అంటారు ఏంటైతే చెప్తూనే ఉంటాడు, ఈయన చెప్పేది నేను దేవస్తోత్రం దేవుడు అందిస్తూ ఉంటాడు మాట. గమనించండి. అయితే
దేవుడు మనతో మాట్లాడుతుంది. దేవుడు మనతో మాట్లాడు. గమనించు, ఏదో ఒకటి చూపిస్తాను, ఏదో ఒకటి చూపిస్తాను, ఒకటి చెప్తాను కదా. ఎఫెసియన్స్ రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసియన్స్ 2nd చాప్టర్ 1st verse. మొదలుకుంటాం. ఎఫెసియన్స్ రాసిన పత్రిక 2వ అధ్యాయం 1st verse. మీ అపరాధముల చేతను, మీరు అపరాధముల చేతను, పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మీకును క్రీస్తుతో కూడా బ్రతికించాడు. హల్లెలూయా. ఇప్పుడు మీరు ఈ ప్రశ్న జవాబు చెప్పాలి. మరి సత్యమా బ్రతికామా? ఎప్పుడైనా సత్యమా? ఏం బైబిల్ ఇట్లా చెప్తుంది? సచ్చిన వారై ఉండగా క్రీస్తు మిమ్మల్ని బ్రతికించాడు అంటున్నాడు. ఎప్పుడు సత్యమా? ఎప్పుడు తెచ్చినట్టు గుర్తుందా? దేవ స్తోత్రం. అక్కడ చెప్తున్నటువంటి సావు శరీరం గురించి కాదు, ఆత్మ గురించి. పాపము చేసి నరకానికి వెళ్ళిపోతున్నటువంటి నీ ఆత్మ కదా, దేవ స్తోత్రం. ఆత్మీయ జీవితంలో చచ్చిపోయినప్పుడు, ఆత్మను ఆపివేయబడినప్పుడు, దేవుని యొక్క ఆత్మీయ మాటలను మర్చినప్పుడు, దేవుని యొక్క చిత్తాన్ని మర్చిపోయినప్పుడు మనం ఆత్మీయంగా మరణించాము. ఆత్మీయంగా మరణించినటువంటి వారిని క్రీస్తు తన రక్తం ద్వారా మన పాపములన్నింటినీ కడిగి మనం ఏం చేశాడో, ఆయన ఎలాగైతే మరణాన్ని గెలిచాడో అలాగ మన ఆత్మీయ మరణాన్ని మనం బ్రతికించాడు. హల్లెలూయా. నేను ఎప్పుడు చచ్చిపోయాను కదా, నేను బ్రతికే ఉన్నాను, మా అమ్మ పట్ల నుండి ఇప్పుడు కూడా బ్రతికే ఉన్నా, ఇచ్చుకొని చూసుకొని నేను ఎప్పుడు సాగలేదే. ఈ శరీరం కాదండి, ఆత్మ గురించి మనం మాట్లాడుతున్నాం. తెలుసుకోవాలి. ఆత్మీయంగా మనం ఎప్పుడో మరణించాం, పాపం చేసేవాడే మరణించాడు. కానీ ఆయన అపారమైన ప్రేమ, కృపను బట్టి వాటన్ని క్షమించి ఇక పాపం నీకు ఎన్నడూ నేను జ్ఞాపకం చేసుకోను. తూర్పుకు పడవలకు ఎంత దూరం నేను దూరపరిచున్నాను. తూర్పు పడవలకు కలుసుగా కలవదు. కాబట్టి నీ పాపం నీకు కలవకుండా నేను దాన్ని దూరం చేశా. కానీ జ్ఞాపకం చేసుకోను. నువ్వు నా సొత్తువు, నేను నీతో ఉంటాను, నీలో ఉంటాను, నేను జీవింపజేస్తాను. నా మాటలు నేను జీవింపజేస్తే అంటే ఆ మాటను పెడచొగిన పెట్టి దేవ స్తోత్రం కనుక ఈ శరీరానికే కావలసిన దాన్ని కూడా వెతుకుతున్నాను. దేవ నా స్తోత్రం గ్రహించాను. నేనైతే తను ఎప్పుడో చచ్చిపోయాను, ఎప్పుడో చచ్చిన వాడిని నన్ను బ్రతికించాడు దేవుడు. పాపంలో జీవిస్తున్నప్పుడు మన దేవుడు నన్ను పట్టుకున్నాడు. దేవ స్తోత్రం. ఎందుకు తెలుసా? శరీరం ఏది చెప్తే అది చేశాను, శరీరం ఏది తినమంటే అది తిన్నాను, శరీరం ఏది తాగమంటే అది తాగాను, శరీరం ఎటు నడిపిస్తే నడిచాను. పాపంలో నేను చచ్చిపోయాను, కానీ దేవుడు నన్ను బ్రతికించాడు. హల్లెలూయా. మనము ఎప్పుడు ఆత్మీయంగా చచ్చిపోయిన వారిని ప్రభు బ్రతికించాడు. ఎందుకు తెలుసా? అక్కడ ఉంటాను. హల్లెలూయా. ఇప్పుడు మన గురి ఎక్కడ ఉండాలా? ఎక్కడ ఉండాలా? మీరు ఏంటంటే చెప్పండి, మా ఇంట్లోనే ఉంటాను. నేను ఎంత మొక్కుకుంటూ నువ్వు ఎంత చెప్పినా నేను మాత్రం ఇక్కడే ఉంటా. ముందు ఉంటావా? ఉంటావా కదా? గిర 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 గీర్చుకుపోయి దాన్ని వేసేవనుకుంటావా? ముందు అక్కడ లేకపోతేనే ప్రమాదం. ఇంకా ఉన్నాయి, వచ్చేవారం కంటిన్యూషన్ చేయాలి. దేవుడు దేవుడు ఆత్మ చెప్పే మాటలను మనము ఆత్మీయంగా నేర్చుకుంటూ మాట్లాడుతున్నాం. ప్రార్థన చేస్తున్నాం. కళ్ళు మూసుకున్నట్టయితే ప్రభు మాతో మాట్లాడుతున్నాడు, మాకు బోధిస్తున్నాడు అని గుర్తెరిగినటువంటి వారు ఎవరైనా మీలో ఒకటి ప్రార్థించారు. మాతో మాట్లాడినట్టు లేదు వెళ్ళారు, మీ చెప్పినంత ఘోరం తీసినట్టే మాట్లాడుతున్నారు. ఎవరికి మీకు సత్యం అనిపిస్తుందో, ఆత్మ చెప్పిన మాటలు బోధపడుతుందో వాళ్ళు